వెల్కమ్ బ్యాక్ టు ఏజే అరుణ్ టాక్స్. ఈ రోజు రియల్ హర్రర్ స్టోరీ గురించి చెప్పుకుందాం. మీలో చాలా మంది చూసే ఉంటారు ఈ శ్రీ అనే మూవీ. ఈ మూవీ వెనక ఉన్న రియల్ స్టోరీ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? ఓకే, ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ వచ్చేసి 1984లో కర్ణాటకలో ఉన్న ఒక చిన్న విలేజ్. ఈ ఊర్లో చాలా రోజుల నుంచి విచిత్రమైన వింతలు జరుగుతూ రోజు రాత్రి ఒక ఇంటి నుంచి ఒక వ్యక్తి మాయమైపోతున్నాడు. ఈ వార్త విని వెంకట్ అనే పేరుతో ఒక రిపోర్టర్ ఊర్లోకి వచ్చాడు. సాయంత్రం 6 గంటలు కావచ్చు. ఆ ఊర్లో ఉన్న ప్రజలు త్వరగా వారి షాపులని మూసేసి ఇంటి దారి వెంకట్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరింటిని పరీక్ష పెట్టి చూస్తున్నారు. ఇదేంటి ఇలా రాసుంది అని. అదే కన్నడలో నాలేబా అని రాసు. దాని అర్థం వచ్చేసి శ్రీ, రేపు రా. వెంకట్ అనే వ్యక్తి ఇలా చూస్తూ ఉండగా అక్కడ ఒక పూజారి కనిపించాడు అతనికి. అప్పుడు ఆ పూజారిని పట్టుకొని అడిగాడు, ఈ ఊర్లో ఏం జరుగుతుంది? ఇలా త్వరగా హడావిడిగా ఇంటికి ఎందుకు వెళ్తున్నారు అందరూ అని అడిగాడు. అప్పుడు ఆ పూజారి చెప్పాడు, ఈ ఊర్లో ఒక ఎర్ర చీర కట్టుకొని ఒక పిచాచి తిరుగుతుంది అని. ఆ పిచాచి రోజు రాత్రి ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు పోయి ఆ డోర్ ని కొడతాది. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి పేరుతో పిలుస్తుంది. విని కూడా విననట్టుగా ఇగ్నోర్ చేయలేరు. అలా ఉంటుంది ఆ వాయిస్. ఆమె పిలిచే మాటలో మాయలో పడి డోర్ తీస్తారు. డోర్ తీయగానే ఆ పిచాచి యొక్క వశమైపోయి ఆ పిచాచి వెంట వెళ్ళిపోతారు. ఊరు చివరికి తీసుకువెళ్లి చంపేస్తారు. ఆ పిచాచి నుంచి ఎలా తప్పించుకోవాలని ఊర్లో వాళ్ళంతా ఒక డిసిషన్ తీసుకున్నారు. అదే ఇంటి ముందుట నాలేబా అని రాయటం. ఓ శ్రీ, రేపు రా అని అర్థం. దాన్ని చదివి అది ఇవాళ కాదు రేపు అనుకొని వస్తారు. ఇక ఇదే జరుగుతూ పోతుంది ఆ ఊర్లో. అంతే అని పూజారి చెప్పి ఇక వెంటనే ఇక ఇంటికి భయపడుతూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ వెంకట్ రేపటి స్టోరీ కోసం ఒక న్యూస్ దొరికింది అని అనుకుంటూ ఉంటాడు. అతను కొంచెం దూరం వెళ్ళగానే అతని స్కూటర్ పంచర్ అవుతుంది. చీకటి అయిపోయింది. అందరూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు వెంకట్ కి తెలియని ఏదో ఫీలింగ్. అతని చుట్టుపక్కల ఎవరో ఉన్నారు అని అనిపిస్తుంది. అతను అప్పుడు వెంటనే ఆ స్కూటర్ ని తీసుకొని అలానే వెళ్తూ ఉన్నాడు. ఎవరో వెనక నుంచి ఒక అందమైన వాయిస్ తో అని పిలుస్తున్నాక వెంకట్ వెంటనే వెనకకు తిరగకుండా అతని స్కూటీకి ఉన్న అద్దం నుంచి చూశాడు. అది చూసి వెంకట్ ఒక్కసారి షాక్ అయిపోయాడు. వెంటనే ఆ స్కూటీ అక్కడ వదిలిపెట్టి ఉరకటం మొదలు పెట్టాడు. ఉరుకుతూ ఒక చిన్న ఇంట్లోకి వెళ్లి దాచుకున్నాడు. డోర్ లోపటి నుంచి లాక్ వేసుకున్నాడు. ఆ డోర్ ని ఆ పిచాచి విపరీతంగా కొడుతూ ఉంది. విపరీతమైన శబ్దం చేస్తూ ఆ డోర్ ని కొడుతూ ఉంది. వెంకట్ చాలా భయపడిపోయాడు. కొద్దిసేపు అయినాక ఎలాంటి సౌండ్ వినపడకపోవడంతో వెంకట్ డోర్ తీస్తానికి ప్రయత్నించాడు. ఇదే ప్లేస్ లో మీరు ఉంటే ఏం చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఆ డోర్ తీసాక అక్కడ ఎవరు లేరని ఇతను బయటికి వెళ్తుంటే సడన్ లో ఒక్కసారి ఆ పిచాచి మీద పడిపోయింది. తెల్లారిపోయింది. వెంకట్ అదే ఇంటి కాడ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఆ రోజు ఇప్పటి వరకు వెంకట్ కి అసలు ఆ రాత్రి ఏం జరిగిందో అర్థమే కాలేదు. ఆ ఊర్లో వాళ్ళు అందరూ అనుకుంటున్నారు అతను ఆ ఊరి యొక్క మనిషి కాదు కాబట్టి అతను బతికి బయటపడ్డాడు అని. ఇప్పటికి కూడా ఆ ఊర్లో ఇలానే రాసి ఉంటుంది, నాలేబా అంటే ఓ శ్రీ, రేపు రా అని. దీన్ని ఆధారంగా పెట్టుకొని శ్రీ అనే మూవీని తీశారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది ఇంకొన్ని వీడియోలు చేస్తానికి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా చూసినందుకు.